అయితే ఈ మధ్య కాలంలో పిల్లలు తరచుగా అలర్జీలకు గురవుతున్నారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటారు? ఇందాక చెప్పినట్టే అండి. ఒకప్పుడు మనం గడ్డిలో ఆడుకునేవాళ్ళం. ఇసుకలో ఆడుకునేవాళ్ళం. దీనివల్ల మన ఇమ్యూనిటీ అనేది బిల్డప్ అవుతుంది. జీరో. ఇలాంటి ప్లే గాని, ఇలాంటి ఇది కానీ లేదు. ఒప్పుకుంటాను. బయట పొల్యూషన్ ఎక్కువుంది చేయకూడదు. దేర్ ఈస్ ఒక హైజీన్ హైపోథెసిస్ అని ఒక పదం ఉందండి మాకు మెడికల్‌లో. అది ఎప్పుడు డిబేట్‌లో నడుస్తుంది. హ్మ్. సో, ఏమంటారు అంటే ఎలర్జీకి ట్రీట్మెంట్ ఏంటో తెలుసా అండి? హ్మ్. ఫ్రీక్వెంట్‌గా ఎక్స్‌పోజ్ చేస్తూ ఉండడం. మరి ఎక్స్‌పోజ్ చేస్తే ఏమవుతుంది? అది మనకొస్తుంది. వస్తుంది. దాన్నే ఇదే బ్యాలెన్స్ సీసా అంటే మెకానిజంలో మీరేంటి ఎళ్తుంది. ఏదైనా అలర్జీ రావాలి తరచు అంటారా? ఐ మీన్ ఫ్రీక్వెంట్‌గా వచ్చి అది పోయేటట్టు మనం చేసుకోవాలి అంటారా? ఎలర్జీ రావాలి అనను. ఓకే. ఇప్పుడు ఆహ్, వాటర్ ఉంది. హ్మ్. ఓకే. బాటిల్ ఫుల్ ఆఫ్ వాటర్ తాగితే ఎలర్జీ అనుకోండి. హ్మ్. మీరు ఒక చుక్క, ఒక బుక్క వాటర్ తాగడం వల్ల ఏం రాలేదనుకోండి. అక్కడి నుంచి సెన్సిటైజ్ చేయమంటున్నాను. హ్మ్. సెన్సిటైజ్ చేయడం వల్ల బేబీస్‌కి ఒక పర్టిక్యులర్ లెవెల్ తర్వాతే ట్రిగ్గర్ అనేది అవుతుంది. హ్మ్. ట్రిగ్గర్‌కి కూడా ఒక కట్ ఆఫ్ పాయింట్ ఉంటుంది. దాని తర్వాత ట్రిగ్గర్ అవుతుంది. బిలో ద థ్రెషోల్డ్ దానికి తక్కువ లెవెల్‌లో ఇంట్రొడ్యూస్ చేస్తున్న కొద్దీ వాళ్ళ బాడీ అనేది అడాప్ట్ అవుతా ఉంటుంది. ఓకే. హ్మ్. ఏదైనా అలర్జీ ఉంది అంటే దానికి కొంచెం కొంచెంగా ఎక్స్‌పోజ్ చేయమంట. ఎక్స్‌పోజ్ చేయాలి. కంప్లీట్‌గా ఎలిమినేట్ చేయొద్దు. అంటే ఎలర్జీలు కూడా లైఫ్ థ్రెటనింగ్ ఎలర్జీస్ ఉంటే వద్దు. హ్మ్. కొంచెం ఎలర్జీస్ ఉన్నప్పుడు కొంచెం కొంచెంగా ఇంట్రొడ్యూస్ చేయాలి. అసల ఎలర్జీ అని వచ్చిన పేషెంట్స్‌కి చేసే ట్రీట్మెంటే అది.